హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే చాలా రోజులకు వచ్చావు ఏంటి అని అనుకుంటున్నారు. పెద్ద గుడ్ న్యూస్ తీసుకొని వచ్చేసానండో. ఈ మధ్య నా వీడియోలకు ఎక్కువగా ఒక కామెంట్ వస్తుందండి. ఏంటి ఆ కామెంట్ అంటే, అక్క ఈ మధ్య నువ్వు వీడియోస్ సరిగా పెట్టడం లేదు, ఏంట్రా చెల్లి నువ్వు వీడియోస్ సరిగా పెట్టట్లేదు అని చాలా కామెంట్లు అయితే వస్తున్నాయండి. వీడియోలు పెట్టకపోవడానికి ఒక కారణం అయితే ఉంది, అది పెద్ద కారణం. అది మీతో షేర్ చేసుకుందాం అనేసి ఈ రోజు వీడియో పెడుతున్నాను. ఏంటి ఆ పెద్ద కారణం అంటే, నీకు తెలుసు కదా, నా ఫాలోవర్స్ చాలా మందికి అయితే తెలుసు. మా పాప నీట్ ఎగ్జామ్ రాసింది, క్వాలిఫై అయింది. అయితే దాని గురించే కొంచెం రోజులు టెన్షన్ పడాల్సి వచ్చింది. అంటే సీట్ ఎక్కడ వస్తుంది ఏంటి, మంచి సీట్ వస్తుందా, గవర్నమెంట్ సీట్ వస్తుందా, ప్రైవేట్ సీట్ వస్తుందా, అసలు వస్తుందా రాదా, వస్తే ఎంత లీస్ట్ కాలేజీలో వస్తుంది, మంచి కాలేజీలో వస్తుందా, ఎంత దూరంలో వస్తుంది, ఇవన్నీ ఆలోచనల వల్ల నేను వీడియోలు ఎక్కువగా పెట్టలేకపోయానండి. ఎట్టకేలకి అయిపోయింది, సీట్ అయితే వచ్చేసింది. ఫ్రీ సీటే వచ్చింది, దూరం వచ్చింది కానీ మంచి యూనివర్సిటీ వచ్చింది. అయితే ఈ విషయం ముందు కూడా చెప్పొచ్చు, కానీ ఏదైనా మనం నమ్మకంగా చెప్పాలి, అది నమ్మేలా చెప్పాలి. నా దగ్గర ప్రూఫ్ ఉంటేనే కదా మీకు చెప్పటం. నిజంగానే వచ్చిందా అని అనుకుంటారు. లేదండి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి, పాప ఫోటో అయితే చూపిస్తాను. వైట్ కోట్ సెరమనీ అయిపోయిన తర్వాత తనను వైట్ కోట్ లో ఉన్న ఫోటోతో మీకు చూపించాలనేసి, సీట్ వచ్చి కూడా చాలా రోజులైంది, తను జాయిన్ అయ్యి కూడా 1 month అవుతుంది. ఇప్పుడు పెట్టడానికి కారణం అయితే, నిన్ననే వాళ్ళకి వైట్ కోట్ సెరమనీ అయిపోయింది. అంటే ఇప్పటి నుంచి వాళ్ళు వైట్ కోట్ వేసుకుంటారు. వైట్ కోట్ తో అయితే మీరు డాక్టర్ చదువుతుంది అంటే నమ్ముతారు. అందుకనేసి నేను ఆగాను ఇన్ని రోజులు. అందరి బ్లెస్సింగ్స్ వల్ల మంచి సీట్ అయితే వచ్చింది, చాలా మంచి సీట్ వచ్చింది, మంచి యూనివర్సిటీలో వచ్చింది. చాలా బాగా సెట్ అయింది కూడా అందులో. కానీ కాకపోతే మాకు చాలా దూరం అయినా పర్వాలేదు, మనకు స్టడీ ఇంపార్టెంట్. తనైతే సెట్ అయిపోయింది, బాగుంది, స్టడీ బాగుంది, అన్ని బాగుంది. తనైతే ఇప్పటివరకు అయితే బాగుందండి. మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా తనకు ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.